తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత విస్తారమైన గొప్ప దేవుడు తండ్రి. నా ప్రభా, ఇంత గొప్ప దేవుడు అయిన మీరు కలుగు చేసిన ఈ యొక్క మహావిశ్వంలో నాయన మనుషుడు ఏపాటివాడు, నాయన నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, నాయన రెల్లు కంటే కూడా హీనమైన మా జీవితాలు మీరు ప్రేమించి నాయన మా పట్ల అనుదినము శ్రద్ధను, కృపను, కనికరాన్ని మీరు పొడిగిస్తూ నాయన మీ దయను, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. గనుడు, గొప్ప దేవుడు, చాలిన దేవునిగా మీరు మా జీవితాల్లో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ప్రభా, 20వ కీర్తనలో 3 విషయాలు మాతో మాట్లాడారు. రాజైన దావీదును ఆదుకొన్న దేవుడు, రాజైన దావీదు ప్రార్థన ఆలకించి సఫలం చేసిన దేవుడు, రాజైన దావీదును నాయన అతని హెచ్చింపచేసి అంటే నీలో అతిశయించేవానిగా చేశావు. అది కేవలం దావీదు అనుభవమే కాదు, ఇక్కడ చేరిన మా అందరి అనుభవం కూడా. ఎన్నో మార్లు నా తండ్రి మీరు మా పట్ల దయను కనుపరిచారు, కృపను కనుపరిచారు, ప్రేమను కనుపరిచారు, ప్రార్థన ఆలకించారు, ఆదుకుంటూ వచ్చారు. మీలోనే అతిశయించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. నీ ప్రేమ కొందనాలు. నా అతిశయమంతా రక్షణే నాయన. మరణంతో విడిచిపెట్టే ఈ వస్తువులు, ఈ బంధాలు ఏవి మా అతిశయం కాదు. మరణం తర్వాత కూడా మాకు జీవాన్ని, చలనాన్ని, బ్రతుకునిచ్చే రక్షణే మా అతిశయం. ఆ గొప్ప రక్షణ సిలువ ద్వారా మీరు మాకు ఇచ్చారు. మా కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ప్రభువా, నీ ప్రేమ కొందనాలయ్యా, నీ కృప కొందనాలయ్యా. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేక నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన 2వ పత్రిక. అపోస్తుడైన పౌలు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమ కనికరాన్ని బట్టి ఈ యొక్క ఉదయకాలం, మధ్యాహ్నం మీ నామాన్ని స్తుతిస్తున్నా. ప్రభా, మాతో మాట్లాడిన ఆయన నీ జీవవాక్యము ద్వారా మా హృదయాలను నింపండి. నీ మహిమ కొరకు మేము బ్రతుకున్నట్లు దయచూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పేతురు తను 2వ పత్రిక రాస్తూ ఒక శ్రేష్టమైన విషయాన్ని ఇందులో ప్రస్తావించాడు. పేతురు పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనములో దేవుడు మానవునికి ఇచ్చిన వాగ్దానాలను ప్రస్తావించాడు. కనుక దేవుడు ఇచ్చిన శ్రేష్టకరమైన, అమూల్యమైన, విలువైన వాగ్దానాలు మనము గత 31st నైటు, 1st తారీఖు మనం వ్యక్తిగత వాగ్దానాలు కొన్ని తీసుకున్నాం. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము విశ్వాసులైన మనకు దేవుడు అనుగ్రహించినవే. అయితే ప్రత్యేకించి దేవుడు కొన్ని సందర్భాలలో వారితో మాట్లాడిన ప్రత్యేక వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. హన్న మందిరానికి వచ్చినది. ఆమె మందిరం నుంచి తిరిగి వెళుతున్నప్పుడు సమాధానం గలదానిగా వెళ్ళు, నీవు ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవి ఆయన నీకు. కనుక ఇది హన్నాకు దేవుడిచ్చిన వాగ్దానం. అబ్రహాముతో కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నీవు బయలుదేరి వెళ్ళు, చూపించు దేశానికి, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ప్రతి వారికి దేవుడు కొన్ని ప్రత్యేక వాగ్దానాలు అనుగ్రహించాడు. అయితే పొందుకున్న వాగ్దానము ఎలాంటిదో మనకు తెలియాలి కదా. కనుక పొందుకున్న వాగ్దానము కేవలము ఏదో ఒక సాధారణమైన మాటగా మనం తీసుకుంటే మేలు పొందాం. ఏదోలే మా అబ్బాయికి దేవుడిచ్చిన వాగ్దానం, మా అమ్మాయికి దేవుడిచ్చిన వాగ్దానం, లేకపోతే నాకు దేవుడిచ్చిన అని అనుకునేది కాదు. అది చాలా విలువైనది, అది ప్రశస్తమైనది. ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని నీవు ధ్యానించటం, ఆలోచించటం,
దేవుడు నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చాలని ఎదురు చూడటం అనేది చాలా అవసరం. అందుకే పేతురు దాని విలువలు ఇలా తెలియచేశాడు. 4వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. వాగ్దానము అమూల్యమైనది, వాగ్దానము అత్యధికమైనది. అధికము కాదు, అత్యధికమైనది. అంటే వారికంటే వీరు అధికులు అంటుంటాం, వాటికంటే ఇది అధికమైన వస్తువు అంటుంటాం, ఈ దేశం కంటే ఆ దేశము చాలా అధికమైనది, గొప్పది అంటుంటాం. ప్రపంచంలో ఎన్ని ఆదరణకరమైన మాటలు ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని ప్రామిసులు, వాగ్దానాలు ఉన్నవో, వాటన్నిటికంటే కూడా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము అత్యధికమైనది. ఇది మనం తెలుసుకోవాలి. వాస్తవానికి దేవుడు వాగ్దానాలు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంట? ఆ మాట కూడా పౌలు ఇలాగంటాడు. చదువుతారా? రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రమును, దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనను, ధర్మశాస్త్రమును, ప్రధానమును, అర్చనాచారాధులను, వాగ్దానములు ఎవరి అంట? వీరివి. వీరివి. ఎవరు వీరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేల్ అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీరి సంతానం. కనుక వీరికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. వీరికి దేవుడు నిబంధనలు, అర్చనాచారాలు, నిజముగా వాగ్దానాలు, యాజకత్వము దేవుడు వీరికి అనుగ్రహించాడు. కనుక అందరివి అంటలేదు, వీరివి అన్నాడు. ఏవండి ఈ ఇల్లు ఎవరిది అంటే అందరిది అంటారా? వీరిది అని చెప్తాం. ఈ బైక్ ఎవరిది అంటే అందరిది అన్నాం, వీరిది అని చెప్తాం. వాగ్దానాలు ఎవరివి అంటే పౌలు రోమీలకు ఏం రాస్తున్నాడంటే ఇశ్రాయేలులవి అంటున్నాడు. మరి మనం ఇశ్రాయేలు కాదు కదా, మరి ఇశ్రాయేలు కాదు, మరి మన వాగ్దానాలు ఏంటి? దేవుడు మనకి ఇచ్చినవైనా కాదా? దేవుని వాక్యం ఇలా చెప్తుంది. చదువుదాం పరిశుద్ధ గ్రంథం గలతీ పత్రిక. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. 14వ వచనములో అబ్రహాము పొందిన ఆశీర్వచనం, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఎవరు పొందిన ఆశీర్వచనం అంట? నీ పిల్లలను దీవిస్తా, నీ గౌనులను దీవిస్తా, నీవు లోపలికి వెళ్ళినప్పుడు, వెలుపలికి వచ్చినప్పుడు దీవిస్తా, నీ పంటలను దీవిస్తా, నీ యొక్క శత్రువులను శపిస్తా. అబ్రహాము పొందిన ఆశీర్వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్యజనులమైన మనకు ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఎవరి ద్వారా? కనుక మనకు అబ్రహాము ద్వారా కాదంట, యేసుక్రీస్తు ద్వారా. అబ్రహాము ద్వారా ఇసాకు, ఇసాకు ద్వారా యాకోబుకు, యాకోబు ద్వారా 12 మంది బిడ్డలకు, 12 మంది ద్వారా 75 మందికి, 70 మంది ద్వారా 6 లక్షల మందికి వచ్చినాయి. అవి యూదుల వాగ్దానం. మరి మనం అన్ని జనులం కదా, మనము ఇజ్రాయేల్ కాదు, జ్యూస్ మనం కాదు, మనకు హీబ్రూ రాదు, మనకి అరామిక్ రాదు, మనము అందులో బ్రతికిన వాళ్ళం కాదు, ఆ సాంప్రదాయానికి మనకు సంబంధం లేదు. కనుక అయినా మరి మనం ఎలాగీ వాగ్దానాలు పొందుకుంటున్నాం అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు ఆ వాగ్దానాలను దేవుడు ఏం చేశాడంట? అనుగ్రహించాడు. కనుక మనకు అంటే యేసుక్రీస్తు ద్వారా దొరికిన ఈ వాగ్దానము అని నమ్మాలి. నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైనా కావచ్చు, ఇది యేసుక్రీస్తు ద్వారా నాకు లభించిన వాగ్దానం. ఇదేదో ఒక మందిరంలో దొరికినది కాదు, ఒక పేపర్ ముక్క కాదు, దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు అనుగ్రహించిన వాగ్దానం. కనుక ఈ వాగ్దానాలను బట్టి ప్రియులారా మనము సంతోషించటమే కాకుండా మనము కొన్ని నేర్చుకోవాలి కూడా. అర్థమైందా? తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించి మరి కొన్ని విలువైన ఆస్తి వాళ్ళ చేతిలో పెడతారు. ఆస్తి పెట్టడం సంతోషమే, పెట్టిన వ్యక్తికి నీకే ఎందుకు ఇచ్చారో వాళ్ళకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. అర్థమైందా? నీకే ఎందుకు ఇచ్చారు, ఇంత విలువైన వస్తువును నీ చేతిలో ఎందుకు పెట్టారు,
ఇంత విలువైన ఇంటిని, ఇంత విలువైన స్థలాన్ని, ఇంత విలువైన మరి వెండిని లేక బంగారాన్ని నీ చేతుల్లో ఎందుకు పెడుతున్నారు? దాని వెనక ఇచ్చే వ్యక్తికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అర్థమైందా? కనుక దేవుని బిడ్డలుగా మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను బట్టి సంతోషించటం ఒక ఎత్తు అయితే, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎందుకు ఇచ్చాడని ఆలోచించటం అంతకంటే ప్రాముఖ్యం. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏ ఉద్దేశంతో దీన్ని అనుగ్రహించాడో అర్థం చేసుకోవటం ప్రాముఖ్యం. దానిని పేతురు తన పత్రికలో రాశాడు. ఇప్పుడు చదువుతారా? పరిశుద్ధ గ్రంథం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావము నందు పాలివారగున్నట్లు వాటిని క్లియర్ చేశాడా లేదా? వాగ్దానం యొక్క విలువేంటో చెప్పాడు, ఎందుకు ఇచ్చాడో చెప్పాడు. అది విషయం. కనుక ఈ వాగ్దానాల మూలముగా మీరేం తప్పించుకోవాలంట? దురాశలను తప్పించుకోవాలి. అక్కడ రాయబడిన మాట భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. లోకములో ఉన్న దురాశలు అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు, వాగ్దానమును బట్టి మన హృదయములోకి ఇంకా అతిశయం రావాలా? దేవ స్వభావం రావాలా? నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదని వాగ్దానం. ఇక చూడు, దేవుడు నా విరోధుల్ని ఒక ఆట ఆడుకుంటాడు. ఆ స్వభావం కోసం అది ఇచ్చింది. చెప్పండి, నేను నిన్ను తలగా ఉంచుతాను, తోకగా కాదు అని ఇచ్చాడు అనుకోండి, ఇక నన్ను ఎవరు ఎదిరించలేరు అనుకుంటావా? కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఆ వాగ్దానము ద్వారా నీలో దేవ స్వభావము, ప్రభువా ఏ మంచి లేని నాకు ఎంత మంచి వాగ్దానం ఇచ్చావు, ఏ త్యాగము లేని నాకు ఎంత మంచి వాగ్దానం ఇచ్చావు, ఏ నీతి సమర్పణ పరిశుద్ధత నీవు కోరుకునే అంతగా నాలో లేకపోయినా ఎంత మంచి వాగ్దానం ఇచ్చావు. కనుక ఈ వాగ్దానం యొక్క సారం ఏంటంటే నీలో ఏం రావాలంట? దేవ స్వభావం రావాలి. దేవ స్వభావంలో మనం పాలివారవునట్లు దేవుడు ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చాడు. ఈ మధ్యాహ్న కాలం ప్రార్థన చేసే ముందు 3 వాగ్దానాలు గుర్తు చేస్తాను. దైవజనుడైన దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం. రండి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకుడగు అహిమేలేకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. ఇప్పుడు 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. ఎంత మంచి వాగ్దానం! దేవుడు దావీదు కష్టకాలంలో మొరపెట్టుకున్నాడు. ఎంత కష్టమో తెలుసా? దావీదుకున్న గుడారాలు తగలబెట్టారు, దావీదుకున్న చిన్న చిన్న వస్తువులు దోచుకుపోయారు, దావీదును నమ్మిన వారి యొక్క ఇళ్ళు తగలబడిపోయినాయి. కనుక పరిస్థితులు చిన్నాభిన్నమైపోయినాయి. కనుక సమస్తాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇప్పుడు అందరూ ఏడుస్తున్నారు. బైబిల్లో రాయబడింది కదా, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏం చేశారు? ఏడ్చారు. ఎప్పుడు ఏడుస్తారు అలాగూ? సహజంగా మగవాళ్ళు కొంచెం ఏడవటం తక్కువగా, ఆడవాళ్ళకి వెంటనే, స్త్రీలకు వెంటనే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇక్కడ దావీదు పురుషులందరూ ఏడ్చారంట. అది కూడా ఎట్లా ఏడ్చారు తెలుసా? బిగ్గరగా. ఏడ్చుడికి శక్తి లేకపోవునంతగా ఏడ్చారంటే మీరు అంచనా వేయండి నష్టం ఎలా జరిగి ఉంటుందో, ఏ స్థాయిలో నష్టం జరిగిందో మీరు ఆలోచించండి. అందరితో పాటు దావీదు కూడా నష్టపోయాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ దావీదును రాళ్ళు తీసుకొని చంపాలనుకున్నారు. దావీదుకు అర్థం కావటం లేదు. అరే ఇదేంట్రా బాబు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించేవాడిని, మీకు నేను
నిజముగా ఎంతో సహాయకరంగా ఉన్నాను, కాపరిగా ఉన్నాను, సలహాదారునిగా ఉన్నాను, నీతి మార్గంలో మీకు నడిపించడానికి దేవుని భయాన్ని నేర్పుతున్నాను, నా మీద రాళ్ళు తీసుకున్నారేంటి? దావీదుకి అర్థం కాలేదు. కనుక దావీదు ఏం చేయాలనుకున్నాడు? దేవుని మందిరంలోకి వెళ్ళాడు, మోకరించాడు, ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా, నేను సమస్తం పోగొట్టుకున్నా, నా వారిని, నా ఇంటిని, నా వస్తువులను, నా స్నేహితుల సంపదను సమస్తం పోగొట్టుకున్నా. అయితే నేను తిరిగి తీసుకురాగలనా? తిరిగి వాటిని నేను సంపాదించగలనా? అప్పుడు దేవుడు అన్నాడు, చదవండి 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకొందువని. ఎంత మంచి వాగ్దానం! ఖచ్చితంగా నీవు కలుసుకుంటావు, సమస్తమును సంపాదించుకుంటావు, పోగొట్టుకున్న వాటన్నిటిని నీవు తిరిగి తీసుకురాగలుగుతావు. భక్తుల జీవితాల్లో చాలాసార్లు పోగొట్టుకున్న అనుభవాలు ఉంటాయి. కొందరు మనుషులను పోగొట్టుకున్న వాళ్ళు, కొందరు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, కొందరు స్నేహాన్ని పోగొట్టుకున్నవారు, కొందరు ఆర్థికమైన వనరులు పోగొట్టుకున్నవారు, కొందరు సమయాన్ని పోగొట్టుకున్నవారు. కనుక కొన్నైతే పోయినవి తిరిగి రానంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినవి మనం చూస్తూ ఉంటాం. దావీదు కూడా మనలాగే పోగొట్టుకున్నాడు. నీవు కూడా ఎలాగూ, అయ్యో నేను అది ఇది పోగొట్టుకున్నా, 2025లో చాలా లాస్ అయ్యా, నష్టపోయా, 2026లో జాగ్రత్త పడాలని నీవు అనుకుంటున్నావో, ఆ వరసలో, నష్టపోయిన వరసలో భక్తుడైన దావీదు కూడా ఉన్నాడు. అయితే భక్తుడైన దావీదు కేవలం నష్టంతోనే తన జీవితాన్ని ముగించుకోవాలా, తిరిగి సంపాదించుకునే వాగ్దానం వెంట పరిగెత్తాడు. తిరిగి సంపాదించుకునే వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు. డిఎల్ మూడీ అనే ఒక గొప్ప దైవజనుడు, క్రైస్తవ మిషనరీ చరిత్ర, మిషనరీ పుస్తకాలు మీకు చదివే అలవాటు ఉంటే ఆ పుస్తకం పరిచయం అవుతుంది. డిఎల్ మూడీ మామూలు వ్యక్తి కాదు, గొప్ప సువార్థికుడు. ఆయనని క్రైస్తవ ప్రపంచం ఏమంటారంటే పేతురుతో పోల్చేవాడు. కనుక కోట్ల మందిని సువార్తతో ప్రభు యొద్దకు తీసుకొచ్చాడు, కోట్ల మంది ప్రజలను దేవుని కొరకు సంపాదించాడు. అలాంటి దైవజనుడు సువార్త నిమిత్తం బయటికి వెళ్ళి 2-3 దినాలు సువార్త మీటింగ్స్ ముగించుకొని ఇంటికి రాగానే అగ్నికి ఇల్లు ఆహుతైపోయింది. కనుక పూర్తిగా కాలిపోయి దానిలో ఫర్నిచర్ విలువైనది, పుస్తకాలు విలువైనవి, కాస్త కూస్తో దేవుడిచ్చిన ధనము విలువైనది. మరి ఆ దినాలు ఇలాంటి బ్యాంకులు అవి లేవు కదా. ఏది ఏమైనా ఇక తన ఒంటి మీద ఉన్నవి తప్ప ఏమీ లేవు, అన్నీ కాలిపోయినాయి. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి నవ్వుకుంటూ అన్నారంట, దేవుడు, విశ్వాసము, వాక్యము, క్రమము అని చెప్తావే, నీ అన్నీ కాలిపోయినాయి అని అడిగారంట. నీవన్నీ కాలిపోయినాయి అని అడిగితే ఆయన కాస్త ఒక నిమిషం తమాయించుకొని ప్రార్థన చేసి అప్పుడు వాళ్ళతో అన్నాడంట, ప్రపంచంలో కాలిపోయినాయి కానీ నాలో ఇంకేమి కాలిపోలేదు అన్నాడంట. సహజంగా కాలిపోయే వస్తువులే కాలిపోయినాయి. ఇల్లు ఎలాగైనా కాలిపోయేది, డబ్బులు ఎలాగైనా కాలిపోయాయి, బంగారం ఎలాగైనా కాలిపోయేదే. నా విశ్వాసం కాలిపోలేదు, నా దర్శనం కాలిపోలేదు, దేవుడు నన్ను పిలిచిన పిలుపు కాలిపోలేదు అని చెప్పాడంట. ఆశ్చర్యపోయారు. గమనించండి, షికాగోలో ఆయనకు ఒక యూనివర్సిటీ ఉంది, ఆయనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఆయన ఆ కాలిపోయిన తర్వాత దేవుడు ఎంత కనపరిచాడంటే కొన్ని ఎకరాల ప్లేసులో ఒక పెద్ద మ్యూజియం కట్టారు. ఎవరు? డిఎల్ మూడీ గారి యొక్క పేరట కొన్ని వందల ఎకరాలు ఆయన యొక్క నిజముగా సేవా కేంద్రంగా దానిని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి, ఈరోజు ప్రజెంట్ ఎప్పుడు సంగతి కాదు, గవర్నమెంట్ వాళ్ళు డిఎల్ మూడీ గారి యొక్క పేరట రాయబడిన ఆ ఇంటికి, స్థలానికి రెంట్ పే చేసి వాడుకుంటున్నారు. గవర్నమెంట్ వాడుకుంటున్నారు. దేవుని బిడ్డలకు గమనించండి, వాగ్దానము నీవు పట్టుకోగలిగితే, వాగ్దానాన్ని నమ్మగలిగితే, వాగ్దానాన్ని నీ గుండెల్లో దాచుకోగలిగితే, దానికి మించిన ఆస్తి ప్రపంచంలో మరొకటి లేదు. కాలిపోయినవి ఇవ్వగలిగింది, బూడిదైపోయిన వాటిని ఇవ్వగలిగింది, శూన్యములో నుంచి నీకు ఇవ్వగలిగింది. వాగ్దానానికి అంత శక్తి ఉన్నది. దేవుడు దావీదు తన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, ఏడ్చాడు. తిరిగి భార్యను తెచ్చుకుంటాడో లేదో తెలియదు, బిడ్డలను తెచ్చుకోగలుగుతాడో లేదో తెలియదు, వెండి బంగారాలు, తన యొక్క స్నేహితుల కుటుంబాలను తిరిగి తీసుకురాగలుగుతాడో తెలియదు. కానీ
దేవుడు ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం 8వ వచనం, ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ. దేవుడిచ్చిన దావీదుకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, నీవు కలువు, నీవు తరుము, నీ వారందరినీ నీవేం చేస్తావు? దేవుని బిడ్డగా కోల్పోయాను, పోగొట్టుకున్నానని దిగులు పడుతున్నావేమో. దిగులు పడకు, నష్టపోకు. దావీదు దేవుడే నీ దేవుడు. నువ్వు ఏది పోగొట్టుకున్నావో, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, మంచి స్నేహాలను, మంచి పరిస్థితులను ఒకరు కోల్పోతే నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉండు. దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అతడు వెళ్ళి సమస్తాన్ని, ఆ మాట చదువుతారా? ఇదే 30వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో నుండి 30వ అధ్యాయం 19వ వచనం. 19, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిది గొప్పది ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దావీదుకు సమస్తాన్ని మరలా ఇచ్చాడు. సమస్తాన్ని దేవుడు ఇవ్వగలిగినవాడు, సమస్తాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే, దేవుడు ఒక ప్రామిస్ చేశాడు, వెళ్ళు తిరిగి తెచ్చుకుంటావు, వెళ్ళు తిరిగి నీకు ఇస్తా. ఈ మాటను వాగ్దానంగా తీసుకున్నాడు. పరిగెత్తాడు, ప్రయాసపడ్డాడు. కొద్దిది గొప్పది అంటే అర్థం ఏంటి? విలువైనది విలువలేనిది, ఘనమైనది ఘనహీనతది, ఘనమైనది ఘనము లేనిది, అవసరములో ఉన్నది అవసరము లేకపోయినది. ఒక రకంగా నేను చెప్పాలంటే, దావీదు ఇంటిలో నుండి చీపురు కట్టలు తీసుకెళ్తే అవి కూడా తెచ్చుకున్నాడు. దావీదు ఇంట్లో నుండి చిన్న చిన్న వస్తువులు ఎన్నిక లేనివి తెచ్చుకుంటే అవి కూడా దేవుడు తీసుకొచ్చేటట్టు చేశాడు. ఘనమైనవి, కొద్దివి, గొప్పవి అన్నిటిని దేవుడు ఇచ్చాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మిమ్మును ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే. ఇది మన వాగ్దానం. దేవుడు దావీదు చెప్తున్నాడు, దావీదు నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు, ధనాపేక్ష లేని వ్యక్తిగా జీవించు, నిబ్బరము కలిగిన వ్యక్తిగా ఉండు, నేను నిన్ను విడువను. తనతో ఉన్నవారు రాళ్ళు రువ్వాలనుకున్నారు, తనతో ఉన్నవాళ్ళు చంపాలనుకున్నారు, తనతో ఉన్నవాళ్ళు నిందించాలనుకున్నారు, తనతో ఉన్నవాళ్ళు దావీదును పొగిడినంతకాలం పొగిడి విమర్శించటం ప్రారంభించారు, నిందించటం ప్రారంభించారు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను విడువను, నేను నిన్ను విడువను, నిన్ను విడబాయను. దేవుని బిడ్డగా మన జీవితాల్లో కూడా వాగ్దానము నీవు పోగొట్టుకున్న వాటిని నీకు తిరిగి ఇచ్చేదిగా ఉంటుంది. ఇది మొదటి విషయం. రెండవది చదువుదాం. నెహెమ్యా గ్రంథం. పరిశుద్ధ వాగ్దానము యొక్క శక్తి ఎంత గొప్పదో లేఖనం చెప్తుంది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం చదువుదామా? 23వ వచనం. వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంతా విస్తారముగా చేసి, వారి సంతానం ఆకాశపు నక్షత్రములంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశములోనికి వారిని ఏం చేశాడంట? 23వ వచనములో వాగ్దానమును బట్టి నడిపించిన దేవుడు. రెండవది ఏం చేశాడంట? వాగ్దానమును బట్టి వాగ్దానమును బట్టి పోగొట్టుకున్న వాటిని ఇచ్చిన దేవుడు, మొదటి విషయం. రెండవది ఏం చెప్తున్నాడంటే, వాగ్దానమును బట్టి వాగ్దాత దేశములోనికి వారిని నడిపించిన దేవుడు. ఎవరు నడిపించాడు చెప్పండి? మంచివారిని నడిపించాడా? ఇవ్వండి, విశ్వాసులైన వారినే నడిపించాడా? ఎలాంటి వాళ్ళు నడిపించాడో తెలుసా? ఆ మాట చదువుదాం. 17వ వచనం నెహెమ్యా గ్రంథంలో ఇదే అధ్యాయం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి.
అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయావాస్యములు గలవాడవును, దీర్ఘశాంతుడును, బహుకృపయు గలవాడవయుండి వారిని ఎవరు నడిపించాడు చెప్పండి? ఎవరినంట? 17వ వచనం చెప్తుంది, విధేయులగుటకు ఏమి లేనివాళ్ళు అంట వాళ్ళు, మనస్సు లేని వాళ్ళు అంట. విధేయులగుటకు మనస్సు లేదు, అయినా మనసున్న దేవుడిచ్చిన వాగ్దానం ఒకటి ఉంది. మనసున్న దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఉన్నది. ప్రేమ కలిగిన దేవుడు చేసిన ఒక వాగ్దానం ఉంది. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. ఐగుప్తు దేశంలో అన్నాడు, నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను అని చెప్పి. కనుక ఆయన అబద్ధమాడని దేవుడు, అబద్ధమాడుటకు నరుడు కాని దేవుడు ఆయన. అయితే దేవుని వాక్యం చెప్తుంది, విధేయత లేని వారిగా ఉన్న వారి జీవితంలో వారి యొక్క భక్తిని జీవము కలిగిన దేవుని మీద నుండి దూడవైపుకు మళ్ళించుకున్న వారి యొక్క విశ్వాసమును మాట్లాడే దేవుని విడిచి మోగ బొమ్మల వైపు మళ్ళించుకున్న దేవుడు వారిని ఏం చేశాడంటే క్షమిస్తానే వచ్చాడు. కనుక వాగ్దానము నీ బలహీనతలకు అతీతంగా నీ జీవితంలో పనిచేసింది. కొన్ని సందర్భాల్లో మనం మంచివారమని దాటుకుంటూ రాలేదండి. మనము దేవుని యెడల యథార్థంగా ఉన్నందుకు దేవుడు 365 రోజులు మనల్ని నడిపించలేదు. మనము అనేక విషయాల్లో అవిధేయులుగా ప్రవర్తించాం, నీతి లేని స్థితిలో బ్రతుకుతూ వచ్చాం, పరిశుద్ధత లేని జీవితాన్ని జీవిస్తూ వచ్చాం. అయినా దేవుడు వాగ్దానము చేసిన దేశములోకి వారిని ఏం చేశాడంట? నడిపించాడు. కనుక రెండవదిగా వాగ్దానము నిన్ను నడిపించేది. ఏం చేస్తుందంట? నడిపించే వాగ్దానము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 80వ కీర్తనలో దైవజనుడు ఈ మాట అన్నాడు. 80వ కీర్తన మొదటి వచనం. 80వ కీర్తన మొదటి వచనం, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడా. గమనించారా? 80వ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలుకు కాపరి చెవియొగ్గు, మందవలె యోసేపును నడిపించువాడా. అంటే ఒకరిని కాదు, అందరిని నడిపించాడు. మందవలె అన్నాడంటే ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది అండి. 6 లక్షల మందిని నడిపించాడు. నడిపించినప్పుడు 6 లక్షల మందికి భోజనం పెట్టాడు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చూసుకున్నాడు. అందుకే వాళ్ళ కాళ్ళు వాయలేదు, చెప్పులు వారు తెగిపోలేదు, వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారంట. ఎంత క్షేమంగా ఉన్నారంటే నెహెమ్యా గ్రంథంలో ఈ మాట అంటాడు. ఇదే 17వ అధ్యాయము మనం చదివిన 9వ అధ్యాయం 19వ వచనం, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగలవాడవై వారిని విసర్జించలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభము, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఏమి ఇచ్చాడంట? వారి దాహం ఎక్కడ దాహం అవుతుందో, ఎక్కడ ఆకలి అవుతుందో, పాపం ఎక్కడ నీరసించిపోతారోనని 21వ వచనం, నిజముగా అరణ్యములో ఏమీయో తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వారి కాళ్ళునకు వాపు రాలేదు. ఎంత మంచి మాట! వాళ్ళ వస్త్రాలు ఏం కాలేదంట? పాతగిల్లలేదు. మనం అరణ్యంలో లేము కదా, చక్కని సిటీలో ఉన్నాం కదా, మంచి ఫ్రెష్ ఏరియాలో కూర్చుంటున్నాం కదా, సాయంత్రం కల్లా మన వస్త్రాలు మాసిపోతాయి. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన దుమ్ములో, డస్ట్లో వాళ్ళు తిరుగుతున్నారు, క్షేమము లేని మార్గంలో నడుస్తున్నారు. తాపకరమైన పాములు, తేళ్ళు, విషపూరితమైన మృగాలు ఉండే ఆ యొక్క సీను అరణ్యంలో మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అయినా వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ చెప్పులు వారు తెగిపోలేదు, వాళ్ళ బట్టలు కూడా ఏం కాలేదు? మాసిపోలేదు. కనుక దేవుని వాగ్దానము పరిస్థితులకు అతీతంగా నిన్నేం చేసింది? నడిపించింది. పరిస్థితులకు అతీతంగా కష్టం లేదా ఉంది కానీ అలసిపోనివల, ఒత్తిడి లేదా మనసు మీద ఉన్నది కానీ మానసికంగా మనము కృంగిపోకుండా దేవుడు నడిపించాడు. ఆర్థికంగా ఇబ్బందులు లేవో ఉన్నాయి అయినా దేవుడు పోషించుకుంటానే వచ్చాడు. హృదయంలో దుఃఖము లేదా ఉన్నది అయినా దేవుడు ఏదో కొంత సంతోషాన్ని మన ముఖములో దేవుడు చూపిస్తానే వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? అరణ్యములో ఉండి వాళ్ళ బట్టలు మాయినట్టు, అరణ్యములో ఉండి వాళ్ళ కాళ్ళు వాపు రానట్టు,
అరణ్యములో ఉండి వారి యొక్క జీవితంలో ఆకలి అనేది తెలియకుండా బ్రతికినట్టే శ్రమల మధ్య ఉంటూ ఉన్న నిన్ను, ఇరుకుల మధ్య నడుస్తూ ఉన్న మనలను, శోధనల మధ్య నడుస్తున్న మనలను, తొట్టుపాటుల మధ్య బలహీనతల మధ్య నడుస్తున్న మనలను దేవుడు ఎంతో క్షేమంగా ఏం చేశాడు? నడిపించాడు. కనుక ఆయన నడిపించే దేవుడు. వాగ్దానము ద్వారా పోగొట్టుకున్న సమస్తాన్ని దావీదు వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలు మంచివారు కాకపోయినా వారిని దేవుడు ఏం చేశాడంట? నడిపించాడు. కీర్తనల గ్రంథం చదువుదాం, పరిశుద్ధ గ్రంథములో నుండి. కీర్తనల గ్రంథము దేవుని వాక్యం 48వ కీర్తన 14వ వచనం. దేవుని వాక్యం చెప్తుంది, 48వ కీర్తన 14, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయ్యున్నాడు మరణము వరకు. ఎంత మంచి మాట, ఎంత గొప్ప ప్రామిస్ అండి ఇది. కనుక దేవుడు కొద్ది కాలము, కొన్ని రోజులు, కొన్ని క్షణాలు అలా కాదంట. ఈ దేవుడు సదాకాలం మనకేమై ఉన్నాడు? ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడయ్యుండి మనలను మరణము వరకు ఎవరు నడిపిస్తారా చెప్పండి? కన్న తల్లిదండ్రులు కూడా బిడ్డలకు కొన్ని సందర్భాల్లో ఎంతకాలం నేను నేర్పాలండి, ఎంతకాలం నేను ఎత్తుకోవాలి, ఎంతకాలం నేను వీళ్ళకి సహాయపడాలి అంటుంటారు. ఎందుకు? అలసిపోతాం, శరీరం కదా అలసిపోతాం. దేవుడు అంటున్నాడు, నేను సదాకాలం. ఎప్పుడు వరకు అంటే మరణము వరకు జీవితంలో దేవుడు నీకు నిర్ణయించిన చివరి క్షణం వరకు. ఎన్ని అవంతరాలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని కష్టాలు, ఎన్ని అపజయాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని మెట్టలు కొండలు ఎక్కవలసి దిగవలసిన పరిస్థితులు వచ్చినా, ఏవండి ఎలాంటి భయంకరమైన బరువు బాధ్యతల మధ్య నీవు ప్రయాణించవలసి వచ్చినా దేవుడు అంటున్నాడు, మరణము వరకు నిన్ను నడిపిస్తా. వాగ్దానానికి ఉన్న శక్తి. కనుక మన దేవుడు నడిపించే దేవుడు. అందుకే వాగ్దానములు నువ్వు ప్రేమించు, దేవుని వాక్యాన్ని హత్తుకో, వాగ్దానాన్ని నమ్మటం నేర్చుకో. వాగ్దానమే నా యొక్క ఆస్తి అని భావించు. దావీదు సమస్తాన్ని పొందుకున్నాడు వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి. ఇశ్రాయేలీయులు బలహీనులుగా, అవిధేయులుగా, తొట్రుపాటు కలిగిన వారిగా, కృతజ్ఞత భావము లేని వారిగా, మారు మనసు లేని వారిగా, దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా వారు బ్రతుకుతున్నా దేవుడు వారిని ఎక్కడికి చేర్చాడంట? వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాడు. మన దేవుడు నడిపించువాడు. నడిపించాడా లేదా? దావీదు మహారాజు 23వ కీర్తనలు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను ఎక్కడికి నడిపిస్తాడంట? మురికి నీళ్ళల్లో కాదు, మురికి లోకంలో కాదు, శాంతి దొరికే స్థలం, జీవవాక్యం దొరికే స్థలం, ప్రేమ దొరికే స్థలం, పరిశుద్ధత లభించే స్థలం, నన్ను హెచ్చరించే స్థలం, నన్ను క్రమపరిచే స్థలం, నా ఆత్మీయ శ్రేయతను కోరుకునే స్థలానికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. నేను గొర్రెను, నా దేవుడు కాపరి. శాంతికరమైన జలముల యొద్దకు నేను వెళ్ళటం లేదు, వాస్తవానికి నాకు తెలియదు. దావీదు అంటున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. మనం పాడుతాం, నడిపిస్తాడు శ్రమలోనైనా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడు, అడుగులు తడబడినా, అలసటపై బడినా, అడుగులు తడబడినా, అలసటపై బడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, నన్ను విడువాడు. కనుక ఆయన నడిపించే దేవుడు. ఆయన మనల్ని చెయ్యి పట్టి వెన్ను తట్టి మనల్ని నడిపించడానికి ఇష్టపడిన దేవుడు. ఇది 2వ అనుభవం. 3వది చదివి ప్రార్థనలో ముందుకు వెళతాం. రండి, పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 33వ వచనం. 2వ అధ్యాయం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండబడి హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, మీరు చూచుచున్న వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. 3వదిగా పరిశుద్ధాత్మ అనే వాగ్దానం. 3వ వాగ్దానం ఏంటి? దేవుడు తన యొక్క సంఘానికి
దేవుడు తన ప్రజలకు ఇచ్చిన సార్వత్రిక వాగ్దానం ఇది కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరికీ నీ వాగ్దానం ఏంటి అంటే నీది పర్సనల్, నీది వ్యక్తిగత వాగ్దానం. మనందరికి ఒక వాగ్దానం ఉన్నది. మనందరికీ ఏంటంటే తండ్రి వలన అనుగ్రహించాడు. క్రొత్త నిబంధన సంఘానికి, సార్వత్రిక సంఘానికి నిజముగా ఏ సహవాస భేదము లేకుండా, ఏ డినామినేషన్ భేదము లేకుండా విశ్వసించిన ప్రతి వారికి రక్షణ, మారు మనసు కలిగి ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వారికి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మను. అదే మొదటి అధ్యాయం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టు. ఏ వాగ్దానం కొరకు కనిపెట్టాలి? కనుక ఆ వాగ్దానం ఇంకా జరగలేదు, అప్పటికి జరగల, ఇప్పుడు జరిగిపోయింది. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచి 40 దినాలు వాళ్ళ మధ్య సంచరించాడు. ఆయన పరలోకానికి ఆరోహణ వెళ్ళకముందు శిష్యులతో అంటున్నాడు, ఇంకొక పని మిగిలిందయ్యా. ఏంటి ప్రభువా? మీకు ఒక ప్రామిస్ చేసి ఒక వాగ్దానం చేశాం కదా, తండ్రి వల్ల మీరు విన్నారు కదా. ఏ వాగ్దానం నాయనా? పరిశుద్ధాత్ముడు వస్తాడు, భూమి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. శరీరంతో నేను పైకి వెళుతున్నాను, తండ్రిని వేడుకుంటా, పరిశుద్ధాత్ముడు వస్తాడు, కనుక మీరు కనిపెట్టండి. ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవ జీవితానికి ఆధారం పరిశుద్ధాత్ముడే. కానీ ప్రతి దానికి ఒక ఆధారం ఉంటుంది కదా. ఈరోజు నీవు శ్రమల్లో నిలబడగలాలని, విశ్వాసం కలిగిన వ్యక్తిగా బ్రతకాలంటే, కన్నీళ్ళు తొడవబడాలంటే, మానసికంగా నలుగుతున్న నీకు ఆదరణ కలిగించాలంటే నీలో మరొక వ్యక్తి పని చేయాలి. నీలో మరొక వ్యక్తి నిన్ను కదిలించాలి. నీతో ప్రతి స్థలములోకి రాగలిగిన వ్యక్తి అయి ఉండాలి. నీవు ఒంటరిగా ఉన్న ప్రతి చోటు నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు. కొన్ని పరిస్థితుల్లో మన అంతరంగములోకి తల్లిదండ్రులు రాలేరు, బంధుమిత్రులు రాలేరు, భర్త భార్య కూడా అంతరంగములోకి లోపల అర్థం చేసుకోలేరు, బిడ్డలు కూడా అంతరంగములోకి రాలేరు. కానీ నీలోకి వచ్చి నిన్ను ధైర్యపరచగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. అందుకే దైవజనుడు పాట రాశాడు, పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్ముడు లేనిదే ఏమంటే వర్షము లేని పైరు చందం వేయది. పరిశుద్ధాత్ములు అయితే వర్షం లేని పైరు ఎలా ఉంటుంది? ఎలా ఎండిపోతుంది కదా. పైరు రోజు రోజుకి ఎండిపోతుంది. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి దేవుని సంఘములో నాటబడిన, దేవుని సంఘమనే పొలములో నాటబడిన నిన్ను పెంచుతున్నాడు. నీకు మనస్సాక్షి, నీకు పరిశుద్ధతను, నీకు విశ్వాసాన్ని, నీకు సమర్పణను, నీకు భయభక్తులను నేర్పుతున్నాడు అన్నమాట. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, 3వదిగా మనకి ఇవ్వబడిన వాగ్దానము పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త, నేను తండ్రిని వేడుకొందును నీ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఎంత మంచి వాగ్దానం ఇది. ఆయన గురించి ఏం చెప్తుంది? 17వ వచనం, ఆయన మీతో కూడా మీలో ఉండును. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, విశ్వాసులు ఆయనను ఎరుగుదురు. అందుకే పరిశుద్ధ ఆత్మ ఆదరణ ఎరిగిన వాళ్ళకు అన్నమాట, అందరికి కాదు. ఎరిగిన వాళ్లకు నాకు దేవుడు వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఆ వాగ్దానము నన్ను ఆదరించగలడు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నన్ను నడిపించేవాడు, ఆయన పోగొట్టుకున్నవి తిరిగి నాకు అనుగ్రహించేవాడు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు నమ్మండి, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. యేసుప్రభు చెప్తున్న మాట. కనుక వాగ్దానము యొక్క శక్తి ఎంత గొప్పదంటే, 3వదిగా దేవుడు తన ఆత్మనే మనకు వాగ్దానముగా అనుగ్రహించాడు. ఆ ఆత్మ మనలను నడిపిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, బోధిస్తున్నాడు,
దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్ముడు అప్పుడు మీలోకి వచ్చి నీతిని గూర్చియు, చెప్పండి, తీర్పును గూర్చియు పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ లోపల నుండి ఏం చేస్తాడు? నువ్వు తప్పు చేసావు కదూ, నువ్వు అబద్ధమాడావు కదూ, నీవు దౌర్జన్యంగా బ్రతుకుతున్నావు కదూ, నీవు తల్లిదండ్రులు మోసగిస్తున్నావు కదూ. ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పించినంతగా ఎవరు ఒప్పుకోరంతే, ఎవరు ఒప్పించబడరు. అర్థమైందా? స్టోట్పురంలో మరి మనకు తెలుసు, భయంకరంగా దొంగలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత భయంకరులు అంటే, ఒక ఆయన సాక్షి నేను విన్నాను. వాళ్ళు ఈ బ్యాంకులో ఉన్న 30 కిలోల బంగారం ఎవరు దొంగిలించారంటే వాళ్ళు అసలు చెప్పేవాళ్ళు కాదంట. వాళ్ళు అంటారు, మమ్మల్ని ఎంత కొట్టినా చెప్పం. చివరికి వాళ్ళు ఒక పెద్ద గుంట తీసి మనిషి ఇక్కడ వరకు పాతిపెట్టి మొత్తం కప్పేసి ఇప్పుడు చెప్పనేవాళ్ళు అంట. అయినా కూడా చెప్పేవాళ్ళు కాదంట. వాళ్ళ నోట వాళ్ళు చేసిన దొంగతనాన్ని ఒప్పించడం అనేది పోలీసుల వల్ల కాలేదు, లాఠీ దెబ్బల వల్ల కాలేదు. ఏమండి, ఎలాంటి శిక్ష, ఎలాంటి 3rd డిగ్రీ 4th డిగ్రీ ఏ డిగ్రీలు ఏవి ఉపయోగపడలా, అవన్నీ ఫెయిల్ అయినాయి. ఎప్పుడైతే ఒక సువార్థికుడు వాళ్ళ మధ్యకి వెళ్ళాడో, ఎప్పుడైతే దైవజనుడు జాన్ డేవిడ్ గారు వారి మధ్యకి వెళ్ళాడు, ఎప్పుడైతే ది లేమన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సహవాస అధ్యక్షులు దైవజనులు దానిలయ్య గారు వాళ్ళ మధ్యకి వెళ్ళాడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి వాక్యముల ద్వారా వాళ్ళ హృదయాల్లో పనిచేయటం ప్రారంభించాడో, వాళ్ళంతటి వాళ్ళు చెప్పుకునే వాళ్ళంట, ఆ బ్యాంక్కి కూని చేసింది నేనే, వాడిని కొట్టింది నేనే, వీడిని చంపింది నేనే, లాఠీలు ఉపయోగం లేకపోయినాయి, గద్దించకుండానే, ఎవడు కొట్టకుండా బెదిరించకుండానే ఎలా ఒప్పుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్న పాపాన్ని కనుక ఇంకనూ చాలామంది వారి దుర్నీతిని ఒప్పుకోవటం లేదంటే కారణం ఏంటి? ఆత్మ లేడు. అదే కారణం, అది విషయం. ఆత్మ లేడు. ఆత్మ అంటే ఎగరటం కేకలేయటం ఒకటే కాదు, యథార్థమైన స్థితిని ఒప్పుకోవటం, హృదయములో ఉన్న నిజస్థితిని ఒప్పుకోవటం. ఆ మనుషుడవు నీవే అని నాతాను ప్రవక్త దావీదుతో అంటే, దావీదు ఏం చేశాడు? బలిలాగున్న పొరపాటు వినుంటావు, ఎవరై ఉంటారులే, దావీదు లాంటి పేర్లు గల చాలామంది ఉంటారు, కనుక నేను కదా అనలేదు. ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. పరిశుద్ధాత్మ కలిగినోడు కాబట్టి, దేవుని ఆత్మకు హృదయంలో చోటిచ్చాడు కాబట్టి, చిన్నవాడు గద్దించిన పాపాన్ని సరిదిద్దుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డగా పరిశుద్ధాత్మ అనే వాగ్దానము నిన్ను క్లీన్ చేస్తూ ఉంటుంది, నిన్ను శుభ్రపరుస్తుంటాడు. అందుకే 51వ కీర్తనలో దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటూ ఏమని బ్రతిమలాడాడో తెలుసా? నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ ఆత్మ తీసేయొద్దు నాయన. రాజరికం పోయినా పర్లే, కిరీటం పోయినా పర్వాలే, వెండి బంగారాలు పోయినా పర్వాలే, ఈ పేరు ఈ గుర్తింపు లేకపోయినా పర్వాలే, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు. నీ ఆత్మ ఉంటే కానీ నా కళ్ళు తెరవబడవు, నా చెవులు వినబడవు, నాకు నడక తెలియదు. నీ ఆత్మ ఉంటే కానీ నేను ఎదగను, దీవించబడను, పురికొల్పబడను, హెచ్చరించబడను. ఈరోజు నీకు గ్రహింపునదా? కనుక దేవుడు ఎందుకు ఇచ్చాడు వాగ్దానాలంటే, బైబిల్లో పేతురు ఏమంటాడు తన పత్రికలో? మనము దేవ స్వభావమునందు పాలివారవ్వాలి. ప్రభువా నీ కొందనాలయ్యా, నీ ఆత్మచేత నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకో. నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానని ప్రభు నీవు ఆరాధించే వ్యక్తిగా ఉండటం ప్రియులారా, ఘనపరిచి దేవుని కొరకు బ్రతకటం ఎంతైనా ఆశీర్వాదకరం. మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక వాగ్దానాల కొరకు దైవజనుడిలాగన్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములు ఇలాగ రాయబడింది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమటుకు కనపరచవలని అపేక్షించుచున్నాను. 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దానం అనుభవించటానికి ఏం కావాలంట? ఓర్పు. నమ్మి సహించి ఇంకా నెరవేరలేదు. ఇంక దేవుడు సంఘ వాగ్దానం, దేవుడు కుటుంబ వాగ్దానం, దేవుడు నాకు నా భర్తకి ఇలాంటి నా భార్యకి ఇలాంటి నా బిడ్డలకి ఇలాంటి ఎప్పుడు నెరవేరుతాయి? ఓర్పుతో ఎదురు చూడు.
ఓర్పు నేర్చుకో. ప్రభువా నీకు వందనాలు, నీ వాగ్దానాలు నమ్ముతున్నా, ఆలస్యమైనా నెరవేరతాయి. ఒక దైవజనుడు ఇలాగన్నాడు, దేవుని యొక్క ఆలస్యాలు అలక్ష్యాలు కాదు అన్నాడు. ఆలస్యాలు అలక్ష్యం కాదు అంటే ఆయన కావాలని ఆలస్యం చేయడంట. కనుక మనకు కొన్ని సరిచేసే దేవుడు, ఒప్పించే దేవుడు, క్లీన్ చేసే దేవుడు. ఒక ప్లేట్లో భోజనం చేసే ముందు దాన్ని శుభ్రంగా కడిగినట్టు దేవుడు శ్రేయస్కరమైన దీవెన, శ్రేయస్కరమైన భవిష్యత్తు, శ్రేయస్కరమైన జీవితాన్ని నీకు ఇవ్వాలనుకున్నప్పుడు నిన్ను క్లీన్ చేస్తాడు, నిన్ను నూతనపరుస్తాడు. అదే వాగ్దానం చేసే పని. కనుక దేవుని వాక్యం చెప్తుంది, పేతురు తన పత్రికలో 3 విషయాలు చెప్పాడు. వాగ్దానములు అమూల్యములను అత్యధికములయ్యున్నవి. ఎందుకు ఇచ్చాడు ఇంత అమూల్యమైనవి? లోకంలో ఉన్న దురాశను అనుసరించడం వలన, దుష్టత్వమును అనుసరించడం వలన మనము భ్రష్టులము కాకుండా వాటిని తప్పించుకొని ఏ స్వభావంలో పాలివారు కావాలి? దేవ స్వభావంలో పాలివారగు నిమిత్తమై దేవుడి వాగ్దానాలను మనకు అనుగ్రహించెను. ఎందుకు అనుగ్రహించాడో అర్థమైంది కదా. ప్రభువా నేను నీ వాగ్దానాలు నమ్ముతాను, నీ వాగ్దానాలు ఓర్మితో నేను స్వీకరిస్తాను, నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరాలని నేను ఎదురు చూస్తాను. నా జీవితంలో దావీదు పోగొట్టుకున్నది ఇచ్చిన దేవుడు నాకును అనుగ్రహించు. తీర్మానం చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు బలహీనులుగా ఉన్న వారిని దేవుడు దయచూపి వాగ్దానంతో నడిపించాడు. తండ్రి నా బిడ్డలు నడిపించు, నన్ను నడిపించు. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. 3వది పరిశుద్ధాత్మని ఆదరణకర్తను అనుగ్రహించాడు. ఆయన నిన్ను ఒప్పిస్తాడు, దీవిస్తాడు. మోకరించు, ప్రార్థన చేసుకుందాం. దేవుడు అలాంటి కృపలో మనల్ని నడిపించినట్లు ప్రభు చూద్దాం. ప్రభా ఇంతకాలం ఎన్నో మార్లు వాగ్దానాలను నేను అశ్రద్ధ చేసినాను. ఈ మూలే అన్నట్టుగా ఏదో ఓరిక నా యొక్క సంతోషం కొరకు నలుగురు తీసుకుంటున్నారని అలా తీసుకున్నాను. నన్ను క్షమించు. గ్రహింపు లేని వ్యక్తిగా ఉన్నానయ్యా, నాకు ఆత్మీయ గ్రహింపు దయచేసావు. నీ వాగ్దానం లేకపోతే నేను నడిచే వ్యక్తిని కాదయ్యా. నీ వాగ్దానం లేకపోతే నేను క్లీన్ చేయబడే వ్యక్తిని కాదయ్యా. నీ వాగ్దానం లేకపోతే పోగొట్టుకున్న వాటిని తిరిగి తెచ్చుకునే వ్యక్తిని కాదయ్యా. ఈరోజు ఇలా ఉన్నానంటే నీ కృపేనయ్యా, వాగ్దానంతో కూడిన నీ వాక్యమేనయ్యా. నీకు వందనాలు. నీ వాగ్దానాన్ని నేను ప్రేమిస్తా, నీ వాక్యాన్ని నేను హత్తుకుంటా, నీ కొరకు నేను బ్రతుకుతా. దావీదులాగా నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా వలె నాయన నేను పరిశుద్ధాత్మ పొందుకున్న అపోస్తుల వలె నీ కోసం జీవిస్తానయ్యా. నన్ను కనికరించువా. చిన్న తీర్మానం చేసుకో, చిన్న ప్రార్థన చేసుకో. నీ స్వభావాన్ని నాకు అయ్యా. నా స్వభావం అయితే నాకు ప్రమాదం అయ్యా. నా స్వభావము నాకు ప్రమాదం, నా బిడ్డల స్వభావం వారికి ప్రమాదం. మా అందరికీ నీ స్వభావాన్ని అయ్యా, మా అందరికీ నీ స్వభావాన్ని ఇవ్వు తండ్రి. ప్రభుని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. మానసికంగా దీవించేది దేవుడే, శారీరకంగా దీవించేది దేవుడే, ఆర్థికంగా నిన్ను దీవించేది దేవుడే, ఆరోగ్యంగా దీవించేది దేవుడే, ఆత్మలు వర్ధిల్ల చేసేది దేవుడే. ప్రభువా నన్ను దాటి వెళ్ళొద్దు, నా కుటుంబాన్ని దాటి వెళ్ళొద్దు నాయనా. నీ వాగ్దానాలను మేము ఆనుకొని బ్రతుకుతాం, ఆధారపడి బ్రతుకుతాం. సహాయించి ప్రభుని అడుగు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము వాగ్దానం అన్యులమైన మనకు రాదు, యేసు క్రీస్తు ద్వారా లభించింది. యేసు క్రీస్తు ద్వారా వాగ్దానాలు అనుభవించగలుగుతున్నావు. కనుక ప్రభువుతో నడుద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థనాపూర్వకంగా ప్రభు చూద్దాం. ప్రార్థన చేసుకుంటూ ప్రభు వల్ల